ఫోటోలో పంచకట్టుకుని కనబడుతున్నారే ఆయనే నాగిరెడ్డి గారు. ఈమె ఆయన కుమార్తె. ఇక ఆయన కుడివైపు ఆయన చిన్న కొడుకు, ఎడం వైపు పెద్ద కొడుకు, మిగిలిన ఇద్దరు ఆయన ఫాలోయర్స్. ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మా వాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుకొచ్చే పోయా. అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే ఓయా. కోట్లిస్తది కోడిని కోసిస్తే, మేళ్ళిస్తది మేకను బలిగిస్తే, పోలమ్మకు పొట్టేలును చేస్తే ఓయా. అమ్మోరికి అవ్వాలని మేత, ఏనాడో రాసేసిన రాత, ఎలుగుందారే తిరిగడిసాక హోయా. అమ్మోరికి అవ్వాలని మేత, ఏనాడో రాసేసిన రాత, ఎలుగుందారే తిరిగడిసాక హోయా. సుళ్ళూదా కసి కత్తుల కోట, ఏ దారి కనిపించని చోట, కునుకుండదు కంటికి ఏ పూట హోయా. ప్రిన్సిపల్ గారు. నమస్తే నాగిరెడ్డి గారు, ఏంటి మీరేలా మా కాలేజీకి? అమ్మాయిని మన కాలేజీలోనే జరిపించిన, చదువులో కాసింత జాగు, కాస్త మీరు మార్కులు అవి దగ్గరుండి చూసుకోవాలా. అర్థమైందండి, మేము చూసుకుంటాంలేండి. క్లాస్కి వెళ్ళమ్మా. వస్తాను. చెప్పడం మరిచాను, అమ్మాయి చాలా ఇష్టపడింది కానీ ఇందులో చేర్పించా. చదువు విడిచి ప్రేమ కేమా అని అమ్మాయి ఎంట పడితే వాడి మెడ మీద తలండదు. ఓకే సార్. పెద్ద కాలేజీయా? కాలేజీ చరిత్రలో ప్రిన్సిపల్ గారు క్లాసులు అర్థం కావడం లేదని నిలదీసిన స్టూడెంట్ని అదే లెక్చరర్తో మళ్ళీ క్లాసులు చెప్పిస్తుంటే అయ్యా ఇది పరిస్థితి అంటే నో ప్రిన్సిపల్. అసైన్మెంట్లు రికార్డులు అర్ధరాత్రి వరకు రాసి నిద్ర పట్టక వీధి కుక్కల లెక్క వీధుల్లో తిరుగుతుంటే మాకు అవి తగ్గించండి బాబు అని అడిగితే నో ప్రిన్సిపల్. చలిగాలికి చలి పెడుతుంది, ఆ గాలికి దొరతిడుతుంది, గోక్కోవడానికి గోడ, క్లాసుకు కిటికీలు పెట్టించండి అయ్యా ఇది పరిస్థితి అంటే నో ప్రిన్సిపల్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ కాలేజీకి యూనిఫామ్ వేసుకురాలేదంటే లేస్తుంది. ఏ లోపలికి రా.
ఫస్ట్ మీరు రూల్ నెంబర్స్ లాగ్ బుక్లో ఎంటర్ చేయండి. ఈ రిజిస్టర్ వాల్యూ చెప్పమ్మా, కలర్ కోడింగ్ చెప్పు దీని వాల్యూ. 99487141. ఏంటమ్మా కలర్ కోడింగ్ చెప్పమంటే సెల్ నెంబర్ చెప్తున్నావు ఏందమ్మా? అరే మామ, మన బ్యాచ్ ఇక్కడ. ఏంటమ్మా మీరు ఇంత ఈ రిజిస్టర్ కాలిపోతుంది కదా, ఇంత వోల్టేజ్ ఎందుకు ఇచ్చారు, ఇంత హై వోల్టేజ్? మీ ముగ్గురు దగ్గర నేను 150 రూపాయలు ఫైన్ వసూలు చేస్తాను. స్విచ్ ఆఫ్ చేయండి. ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు? పొద్దునే రెడీ అవుతున్నావు. జాబ్కి వెళ్తున్నా. ఎక్కడికి? జాబ్కి. నిన్ను జాబ్కి వెళ్ళమని చెప్పలేదే నేను. నువ్వు చెప్తేనే వెళ్ళాలా? నేను చేస్తున్నా కదా, సరిపోదా? హ్యాపీగా ఇంటి దగ్గర ఉండొచ్చు కదా నువ్వు. హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చోవడానికా నేను బీటెక్ చదివింది? అటో ఇటో నీది నాది సేమ్ క్వాలిఫికేషను. అయినా నువ్వు చేస్తేనేమో కరెక్ట్, నేను చేస్తే తప్ప. చెబితే వినవా? వినను. అంతే, అసలు నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చేసిన తప్పే. ముందు నా చెప్తే నన్ను కొట్టుకో. ఆహా, ఎవరో మరి కాలేజ్ డ్రెస్లో వెంటబడి తిరిగారు కదా. అసలు నిన్ను కాకుండా మా నాన్న కుదిర్చి సంబంధం చేసుకున్నా బాగుండేది. రోజు నీతో ఈ గొడవ. రోజు ఇలా గొడవలు అయితే మాత్రం నా వల్ల కాదు, నేను ఉండలేను అసలు ఇక్కడ. ఎవడున్నమన్నా నిన్ను? నడువు బయటికి. వెళ్ళ ఇక్కడి నుంచి. ఏం చేస్తున్నావు అన్నయ్య? కనబడట్లేదా? పేపర్ చదువుతాను. అలా కాదు, ఇలా చదవాలి. ఏమైందమ్మా? మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం చేద్దాం నాయనా? చిన్నోడా, చిన్నోడా,
ఏమైంది? ఏం చేద్దాం రా? నా ప్రాణంలో నిలిచిపోయావే ప్రేమ, ఈ నిమిషాన నీ హృదయంలో నేను లేనంటే నమ్మేదేలా. ఏం చేద్దాం నాయనా? వేసేద్దాం. తొందరపడకురా. నా కూతుర్ని ఎట్లా ఏడిపించినాడు బొమ్మ మీద బతకడానికి వెళ్ళే. అవునయ్యా, నా కొడుకుని ఖండాలుగా నరికేయాలి. పట్టుకొండ్రా వాణ్ణి. అయిపోయాను నాయన. కథ ముగిసేలే, కట్టే మిగిలే. ఈ చిత్రంలో కనిపించారా ఇద్దరు లవర్స్? సారీ, వాళ్ళు లవర్స్ కాదు, వాళ్ళ మధ్య జరిగింది లవ్ కాదు. దీన్నే అట్రాక్షన్ అంటారు. అందుకే వాళ్ళు మ్యారేజ్ అయ్యాక కనీసం 1 నెల కూడా ప్రశాంతంగా ఉండలేకపోయారు. ఇదంతా లవ్ అనే ముసుగులో వాళ్ళు ఆడిన నాటకం. సో ఫ్రెండ్స్, ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు లవ్లో ఉన్నాము అనుకుంటే ఇది లవ్వా అట్రాక్షన్ అని. ఇక ఈ చిత్రంలో విలన్ నాగిరెడ్డి తన కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని పగలు పౌరుషాలకు పోయి తన కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మూర్ఖంగా తన అల్లుని హతమార్చి తన కూతురి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేశాడు. సో పేరెంట్స్, దయచేసి ఇలాంటి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా